మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. చెదిరిపోతున్న డాలర్ డ్రీమ్స్, కెరియర్ పై కలలతో వెళ్లి కానరాని లోకాలకు విద్యార్థులు. అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం, హైదరాబాద్ కు చెందిన యువకుడు మృతి. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న కుటుంబ సభ్యులు. అమెరికాలో ఉన్నత చదువులు, కెరీర్, డాలర్ డ్రీమ్స్ కోసం ప్రతి ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్తున్నారు. కన్న కలలు సాకారం అయ్యేలోపే చాలా మంది కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఖ్య మరింత భారీగా పెరిగిపోతోంది. రోడ్ యాక్సిడెంట్లు, ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోవటం వంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి మరో దుర్ఘటన అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రామ్ ఆశిష్ కుటుంబం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ డివిజన్లోని పద్మానగర్ ఫేజ్ 2లో నివసిస్తున్నారు. ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ ఆశిష్ సింగ్ కు 2 కుమారులు కాగా వారిలో చిన్న కొడుకు సందీప్ కుమార్ యాదవ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 2 ఏళ్ల క్రితమే సందీప్ ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని ఓహియోకు వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 17న రాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి మరో ఫ్రెండ్ ను కలిసేందుకు కారులో వెళ్లారు. రోడ్డుపై వెళ్తుండగా మార్గ మధ్యంలో వీళ్లను మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురొచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు గాయాలతో బయటపడ్డాడు. సందీప్ గురించి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్ ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు.